హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వెజిటేరియన్ లవర్స్ అందరికీ కూడా బాగా నచ్చే విధంగా వంకాయ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే వెజిటేబుల్స్లో రారాజ్ అంటే వంకాయే. సో దాంతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది. సో అందుకోసం అయితే మనం ఈరోజు బిర్యానీ చేసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ బిర్యానీ కూడా చాలా ఎమ్మిగా ఉంది. అంటే చికెన్ మటన్ బిర్యానీస్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఉందన్నమాట. అండ్ చేయడం కూడా చాలా ఈజీ. మరి ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా మనం ఇక్కడైతే బిర్యానీ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఒక 1/2 కిలో ఉంటాయి. ఈ రైస్ని మనం బౌల్లో వేసేసుకొని వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ వేసి ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్లో ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. వీటితో పాటుగా చిన్న కొబ్బరి ముక్క తీసుకుని ఎండు కొబ్బరి చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, వేయించి పెట్టుకున్న 2 టీ స్పూన్ల పల్లీలు కూడా వేసుకుంటున్నాను. వీటి ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. అండ్ మిగతా హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అనాస పువ్వు, ఇలాచి అండ్ జాజి పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకుని ముందుగా వీటిని కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒక 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అంటే ఓన్లీ మసాలా కోసం వేసుకుంటున్నాను, వంకాయల్లో పెట్టే మసాలాకి. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో ఉప్పు వేసి పెట్టుకుని 1/2 కిలో వంకాయలు కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ వంకాయ దమ్ బిర్యానీ చేసుకోవడం కోసం నల్ల వంకాయలు ఉంటాయి కదండి, వాటిని తీసుకున్నాను అనమాట. ఇవి లేకపోతే కనుక నార్మల్వి కూడా వాడుకోవచ్చు. అండ్ ఈ వంకాయలు కూడా మనకి లేతగా ఉంటాయి కదా, అవి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని వాటర్లో ఉప్పు వేసి ఉంచుకున్నాము కాబట్టి అందులోకి వేసేసుకోవాలి. సో అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. తర్వాత మనం ముందుగానే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా కూడా చూపిస్తున్న విధంగా అయితే వంకాయలకు పెట్టేసుకోవాలి. అయితే మనం వంకాయలకి ఈ విధంగా మసాలా పెట్టుకున్నా కానీ ఇంకొంచెం ఉండిపోతుంది. అది ఏం చేయాలో తర్వాత చెప్తాను. మీకు ఎంత అయితే పడుతుందో వంకాయల్లో అంతా పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఈ మసాలా కర్రీ కోసం కూడా చేసుకోవచ్చు అనమాట. చూస్తారు కదా, కొద్దిగా ఉండిపోయింది, దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెడీ అయిపోతుంది. ఏ బిర్యానీ అయినా కూడా ముఖ్యంగా దమ్ బిర్యానీకి ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి, వాటితోనే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకుంటూ ఒక 2-3 నిమిషాలకి మనకు ఆనియన్స్ అనేది మంచిగా కలర్ వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా. ఎందుకని ఎక్కువ వేగిపోతే బాగోదనమాట, బయటికి తీసాక ఇంకా కలర్ వస్తుంది కాబట్టి ఇలా కొంచెం బ్రౌన్గా ఉన్నప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అయితే మిగతా ఆయిల్ ఏదైతే ఉందో ఇంకా అదే ఆయిల్లో మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకుని ఉంచుకున్నాం కదా వంకాయలు, అవన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోగా మనం వేరే మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అదేమీ కాదు, ముందుగా మసాలా మిగిలిపోయింది కదా, అదే బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి ఒక 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అంటే మనకి గరం మసాలా అంతా కూడా పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. అలాగే ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిక్స్ అయిపోయిందనమాట. ఇవన్నీ కూడా బాగా పెరుగు ముక్కల్లో లేకుండా కలిపేసి రెడీగా పెట్టేసుకోండి. అండ్ ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుని చూద్దాము. వంకాయలన్నీ కూడా ఒకవైపు బాగా మగ్గు ఉంటాయి కదా, మళ్ళీ వాటిని వేరే వైపు ఫ్లిప్ చేసేసుకోవాలి. మనం ఈ వంకాయలంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మగ్గించుకోవాలండి, ఎందుకంటే లోపల వరకు కూడా బాగా మగ్గితేనే మనకి బిర్యానీలో బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక వైపు కూడా మనం బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, మనకి మొత్తం మీద అయితే ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకుంటే వంకాయలు లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది. అండ్ లేతగా ఉండే వంకాయలు తీసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ విధంగా అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకుని మిగతాది కొంచెం ఆయిల్లో ఉంది కదా, అందులో ఏంటంటే బిర్యానీ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా, అవి వేసుకుని అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి కొంచెం పక్కన ఉంచుకొని మిగతావన్నీ కూడా ఇందులోకి వేసేసి మొత్తం వంకాయల్లో అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
అయితే వంకాయలు ఎక్కడ కూడా మ్యాష్ అయిపోకుండా గ్రేవీ బయటికి రాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత మనం పెరుగులో మసాలా అది కలిపి ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా కూడా వేసేసుకోవాలి ప్యాన్లోకి. మనం ఈ మసాలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి దమ్ బిర్యానీకి కరెక్ట్ గ్రేవీ అంతా కూడా వస్తుందన్నమాట దీంతోనే. అండ్ ఇది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా. అండ్ మిక్స్ చేసుకుంటే ముందుగానే కారం అవి వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఈలోగా మనం రైస్ కుక్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక బౌల్ పెట్టి వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ని. వాటర్ మరుగుతున్నప్పుడే 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను రైస్కి సరిపడగా. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటుగా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకొని కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఎంత బాగా మరిగితే రైస్ అంత బాగా ఉడుకుతుందన్నమాట. సో వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని రైస్ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేస్తే ఉడికించుకోవాలి. మనకి రైస్ ఉడకడానికి ఏంటంటే కొంచెం బౌల్ ఖాళీగా ఉండి వాటర్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రైస్ ఫ్రీగా కుక్ అయితే మనకి విరిగిపోకుండా బాగా వస్తుందన్నమాట. హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి రైస్ కొంచెం ఉడుకుతుంది. అంటే ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇక్కడ మనం చేతితో పట్టుకుంటే రైస్ బ్రేక్ అవుతుంది కానీ కొంచెం పలుకు ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసుకుని మనకి రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఈలోగా మనకి వంకాయలు కూడా దగ్గర పడిందా లేదా అని చెక్ చేసుకుందామండి. మూత తీసుకుని చూస్తేనే తెలిసిపోతుంది బాగా మగ్గిందని, ఎందుకంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది కాబట్టి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి చూపిస్తున్న విధంగా దగ్గర పడితే సరిపోతుంది అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు. తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడం కోసం అడుగు ఫ్లాట్గా ఉండేటువంటి ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొంచెం రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం ఏంటంటే ముద్దగా కాకుండా కొంచెం పలచగా పరుచుకున్నట్టు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనం కుక్ చేసుకున్న వంకాయ మిశ్రమం ఉంది కదా, సో వంకాయలు అయితే ఒక లేయర్గా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గ్రేవీ కూడా వేసుకుంటున్నాను. ఇలా గ్రేవీ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఇందాకట్లాగే ముద్దగా కాకుండా కొంచెం పొడిగా వచ్చేలాగా ఈ వంకాయలు పైనుంచి కూడా చల్లుకుంటూ వేసేసుకోవాలి. ఈ విధంగా సెకండ్ లేయర్లో కూడా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైకి ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర 3 కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిగతా వంకాయ మిశ్రమం ఏదైతే ఉందో వంకాయలు అలాగే గ్రేవీ కూడా వేసేసుకోవాలి. ఏమన్నా ఉంటే మనం మళ్ళీ టాప్ లేయర్లో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక మొత్తం ఇక్కడే యాడ్ చేసేసుకోండి. అలాగే మనకి ఇంక లాస్ట్లో ఇంకా థర్డ్ లేయర్గా రైస్ ఏదైతే మిగిలి ఉంటుందో అదంతా కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఫ్లాట్గా చేసేసుకోవాలి. అండ్ దీనిపైన కూడా సేమ్ ఇందాకట్లాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైనల్గా ఏంటంటే టాప్లో ఒక 2-3 టీ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్కైనా వెజ్కైనా కూడా బాగుంటుంది. అలాగే రైస్ ఉడికేటప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ తీసుకుని ఆ వాటర్ని కూడా నేను రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు దమ్ పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అరగంట పాటు దీన్ని చల్లారనివ్వాలి. అరగంట తర్వాత మూత తీసుకుని చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో వేడివేడిగా వంకాయ దమ్ బిర్యానీ. సో దీన్ని మనం గరిటతో తీసుకుంటే మనకి రైస్ అంతా కూడా చాలా పొడిగా ఉంటుంది అండ్ గ్రేవీ ఉంటుంది కాబట్టి అది కలుపుకుంటూ ఉంటే మనకి బిర్యానీలో చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి ఈ విధంగా అయితే అంతా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీన్ని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కావాలంటే ఆనియన్ రైతాతో పెట్టుకుని తినండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ మనకి వంకాయలు కూడా బాగా కుక్ అయిపోయి చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. సో మరి చూసారు కదండి వంకాయ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నిజంగా ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగున్నది అనేది. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.